బాసు, లోపలికి వెళ్ళడానికి ముందు మీ కాళ్ళు క్లీన్ చేసేనా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళొచ్చు. తినడానికి ముందు చెయ్యి శుభ్రం చేసుకోవాలి. ఓ సరే, శుభ్రం చేసావా? బాస్, మీ నోరుని తొడవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చాలా శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడే ఉన్నావు? మీకు సేవ చేయాలి. అదంతా ఏం వద్దు. చాలా సంతోషం. త్వరగా మహారాజా రండి. ఏం చేస్తున్నావురా? ఇది పడుకునే సమయం. నాకు నిద్ర రాలేదు. అలా అంతా చెప్పకూడదు. మీరు కరెక్ట్ సమయంలో పడుకోవాలి. పడుకోండి. మహారాజా, మీకు చల్లగా ఉండాలనే విసురుతున్నా. మీకు బాగుంది కదా బాస్? మీకు వినపడుతుందా లేదా? అర్థం కాలేదా? నన్ను ఒంటరిగా వదలు. చీకెనే నిజమైన మహారాజా అంటే తను ఎందుకు చెప్పేది మహారాజా అయితే ఇలా ఉంటారా? అయితే బాబునే రాజా, టీకి ఎందుకు పనికిరాదు. మహారాజా ఎక్కువ తినకండి, ఎక్కువ పడుకోకండి అని చెప్తాడు, తెలుసా? ఎంత ధైర్యం మీకు? నీకేం తెలుసురా బండోడా? నా రాజ్యంలో నేనే ఆజ్ఞ వేస్తాను. నాకు తెలుసు తెలుసు, అంతా నువ్వే చేశావు. అది నువ్వే చెప్పుకోవాలి. ఏంటి జ్యూస్ తాగే సమయం? బాస్ ఎక్కడ ఉన్నారు? బాస్ ఎక్కడ ఉన్నారు? బాస్, ఓ పొద్దు నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను బాస్. బాస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఒక ఆజ్ఞ వేశాడు. నోర్మోయ్, మహారాజాని చూసి అలా మాట్లాడకూడదు. ఏంటోలే, మహారాజా. తనకి మహారాజా ఎలా ఉండాలని తెలియట్లేదేమో. మహారాజా అంత వేగంగా వెళ్ళకండి, పడిపోతారు. కాళ్ళని శుభ్రం చేయాలి, గుర్తుంది కదా? నువ్వు మహారాజా కాదు, దీన్ని నేనే చేసుకుంటాను. బాస్, మీ చెయ్యిని తుడుచుకోండి. నాకు తెలుసు బాస్, చెయ్యి కడగకుండా తినకూడదు. చెయ్యి కడగకుండా తినడానికే నచ్చుంది, కానీ బాస్ అలా అంతా తినకూడదు. నోరు కూడా తుడుచుకోను. నాకు నిద్ర వస్తేనే పడుకుంటాను. బాస్ లేవండి, ఒక మహారాజుగా ఉండి ఇలా చేయకూడదు, ఉంది కదా? ఈ అడవికి నేనే మహారాజా, నువ్వు నా పని మనిషివి, అర్థమైందా నీకు? ఏంటి నాకు నువ్వు ఇంకా అవసరమే లేదు. ఇంకా నా ముఖం చూడకు, వెళ్ళు. మహారాజా, ఇంకా ఎవరు మిమ్మల్ని చూసుకుంటారు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, వైపే రాకు, అర్థమైందా? మహారాజా, మీ ఒళ్ళుని బాగా చూసుకోండి బాస్. ఇప్పుడే హాయిగా పడుకున్నట్టుగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా. ఈ రోజు నాది. మన రాజ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం. మహారాజుగా ఉండడం జాలిగానే ఉంది. ఎంత అందమైన రోజు బాబు, నీళ్ళు తీసుకోరా. ఓ ఓ అవును కదా, మనం వాడిని పంపేశాం. పని చేయడానికి నాకు ఇష్టమే లేదు. వాడు లేకపోతే ఏంటి, నాకు బాధే లేదు.
రే బాబు నాకు సహాయం చెయ్యేవా? బాబు ఎక్కడికి పోయాడు? నేను వాడిని తప్పకుండా మిస్ చేస్తున్నాను. లేకపోతే వాడిని మనం కనిపెడదాం. నిన్ను ఊరికే వదలను. ఎందుకని నువ్వు ఇంత పైకి వెళ్ళావు? ఏంటి శబ్దం? నువ్వు నా పైన పడుకోనున్నావురా బండోడా. మన బాస్ ఇప్పటికి తినేసి ఉంటారా? అరటిబండు ఇది మహారాజా దగ్గర ఇస్తే చాలా సంతోషపెడతారు. తర్వాత వాడు బయలుదేరాడు. ఎందుకని ఇలా చేసావు? నాకు ఏం అర్థం కావట్లేదు. వాడు మళ్ళీ నా దగ్గరికే వస్తాడా? ఎక్కడికి వెళ్ళామో తెలియట్లేదే. దేని తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి. చిన్నోడా, అంతా నా తప్పే చిన్నోడా, అంతా నా తప్పే చిన్నోడా. అక్కడ చూసావా? అది లాగిన్. వాడే రా వెళ్దాం. ఆగు, నేను వస్తా. హలో, నేనే మాట్లాడుతున్నా. నా దగ్గర ఇప్పుడు ఒక కోత ఉంది. అది మీకు కావాలా లేక వద్దా చెప్పండి. నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటి సరే అని చెప్పావా? క్యాబిన్ నంబర్ 4. అవును అక్కడే. సరే నువ్వు నాకు ఎంత వెళ్ళి కాపాడాలి. శబ్దం చేయకుండా ఉండు. కానీ వాడు ఒక ఐడియా ఉంది నాకు. నీకు కళ్ళు తెలియట్లేదా? అరే అద్భుతం, ఇప్పుడేం మాట్లాడాను కానీ నువ్వు నేరుగానే వచ్చేసావా? నేను వెళ్ళి ఆ కోతిని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఆగు సరేనా? ఎక్కడికి వెళ్ళకు. సరే, నువ్వు దీనికి ఎంత నువ్వేనారా? నువ్వు బాగా ట్రై చేసావు. డబ్బులు నువ్వు అనుకుంటే జరగదు. దొరికిపోయామే. బయటకు వచ్చి నీ అందమైన ముఖం చూపించు. డబ్బులు వాడు ముఖం చూడడానికి నాకు నచ్చలేదు. ఇదిగో తీసుకో. చిన్నోడా, రే చిన్నోడా. బాస్ హంటర్ వ్యక్తి నిన్ను కొట్టాడా? లేదు, నన్ను సర్కస్ కి అమ్మబోతున్నాడంట. ఏంటి? నిన్ను నా తప్ప ఎవరు అమ్మలేరు. ఆహారగతి నాకు మాత్రమే ఉంది. అర్థమైంది బాస్. ఏంటి సైలెంట్ గా ఉంది? నన్ను చూసే వాళ్ళు భయపడారనుకుంటాను. ఎవరి దగ్గర పెట్టుకుంటున్నారు? ఏంటిదా? కోతి కనపడలేదు. ఆ కోతి ఎక్కడికి వెళ్ళింది? నన్ను మోసం చేశారు. రండి మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం.